మీ ఫ్రెండ్ కూడా గతంలో విన్నర్ అయ్యి వచ్చిన ఫ్రెండే ఉంది కదా మీకు కూడా? ఎవరు? మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవడు? పల్లవి ప్రశాంత్ రెడ్డి. నాకు వాడు నచ్చాడు. నచ్చదా? ఎందుకు నచ్చాడు, వాడు దొంగ రైతు. ఎందుకలా? నేను ఓపెన్గా మాట్లాడతాను. చేస్తున్నాడు కదా, వచ్చిన డబ్బులతో ఎవరికో ఎంతో అంతో ఇస్తున్నాడు, ఏదో సేవ చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ ఏదో పెడుతూ వాడు చేస్తున్నా అని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ నేనైతే అస్సలు నమ్మను. ఎందుకలా? అదంతే, వాని బిహేవియర్ వాని పద్ధతి ఇది నాకు తెలుసు. ఒకసారి ప్రశాంత్ లాగా బయటకు వచ్చినప్పుడు ఏదో ఇట్లా పుష్పలాగా ఒక స్టెప్ వేస్తాడు కదా, వాంతో పోల్చుకుంటే నా ఇజ్జత్ పోతుంది. ఆయన బిగ్ బాస్ విన్నర్, నువ్వేం విన్నర్? చొక్కల విన్నర్ వాడు. అసలు బిగ్ బాస్ విన్నర్ అయిందంటే నాకు నవ్వొస్తుంది. అసలు మీరు కూడా సపోర్ట్ చేసినట్టున్నారు కదా అప్పట్లో. నేను ఎప్పుడు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయలేదు. నేను చేసిన వ్యక్తి అంటే శ్రీముఖి, సూపర్, జారుతుంది రుచి జారుతుంది, విష్ణుప్రియ సపోర్ట్ చేస్తా. పల్లవి ప్రశాంత్ జెన్యున్ మనిషి కాదు. జెన్యున్ మనిషి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి ఒక మనిషి. రైతు అన్నప్పుడు రైతులా బతకాలి. ఇప్పుడు బయట ఎంతమంది తిడుతున్నారు. అవును, ఇదైతే వాస్తవం. మందికి డబ్బులు ఇస్తాను మోసం చేశాడు. ఒకప్పుడు నన్ను ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాను, ప్రమోషన్ కావాలి వీడియో అంటే, నేను ఆ రోజు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అక్కడికి వస్తే అక్కడ వీడియో చేసిన. పల్లవి ప్రశాంత్ టిక్టాక్లో నేను ఫేమస్ అయినప్పుడు నాకు బీర్లు మోసిండు, బిర్యానీ తెచ్చిండు, నా వెనుక లాస్ట్లో ఒక ఫోటో దిగాను. ఆ ఫోటో కూడా రిలీజ్ చేశాను. ఆ ఫోటో ఇప్పటికీ ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది మాట. పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు నాకు బీర్ మోసినోడు, నా ఎంబడి తిరిగినోడు, బాలన్న నా ఎంబడి కుక్కలా తిరిగినోడు. ఇప్పుడు వాడే అక్కడ ఏమన్నాడు అంటే, ఉప్పల్ బాల్ అని నేను చీప తీసుకో ఒక కొజ్జవాన్ లాగా అన్నాడు నన్ను. చీప్గా ఇమ్రాన్ పక్కన అన్నాడు. అది నేను తట్టుకోలేకపోయాను. నేను ఎవరిని కొజ్జవాని కావచ్చు, నేను అడగతింటాను మనిషి, నేను మనిషిని, నువ్వు ఎలా అంటావు అలా? ఆ బిహేవ్ నాకు రాదు. అందుకే నువ్వు ఒక దొంగ ప్రశాంత్ అని చెప్పాను. ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, వాడు ఒక దొంగ రైతు, దొంగ వేస్ట్ కాడు పల్లవి ప్రశాంత్ చెప్తున్నా డైరెక్ట్. నేను ఇంతవరకు వాడిని ఎన్నోసార్లు తిట్టాను. రియాక్ట్ అయితే ఎప్పుడైనా? అవును, మీ వీడియోలు బాగా చూస్తున్నా, ఎప్పుడైనా మేము రియాక్ట్ కావడం జరిగింది? ఎప్పుడు కాలేదు. ఫోన్ చేయడం కానీ, మెసేజ్ కానీ, కార్డు కూడా కాడితే మన సాక్ష్యాలు అన్ని నా దగ్గర ఉండే. అంటే ఎలాంటి సాక్ష్యాలు? వాడు ఏమేమి చేసిండు, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎవరితో ఏం చేశాడు, ప్రతి ఒక్కటి నా దగ్గర. అంటే ఇవన్నీ ఆరోపణలా లేకుంటే నిజాలు చెప్తున్నా? నిజాలు ఉన్నాయి, నిజాలు చెప్తున్నా, అబద్ధాలు. నేను నిజం లేనిది ఒక మనిషిని ఎప్పుడు బ్రేమ్ చేయను. నేను ఇప్పటివరకు ఎవరైనా తిట్టాను యూట్యూబ్లో ఎవరైనా తిట్టి పోనీ. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా యూట్యూబ్లో ఎవరితో లొల్లి పెట్టుకున్నానా? లేదు. క్యాజువల్ గా మీ వీడియోస్ కోసం ఎప్పుడైనా గొడవ చేశానా? ఏ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఈ గొడవ చేశానని ఒక్కటి చూపియండి. ఇన్ని సంవత్సరాలు నేను ఫేమ్ అయినా కదా, ఏ రోజు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళినా? ప్రశాంత్కు నాకు గొడవలు లేదు. ఆయన కులపోడు కాదు, ఆయనకు నాకు ఆస్తులు అది ఏమైనా సంబంధం లేదు. ఏదో మా ఇద్దరికి ఏదో ఉందంటే తిట్టుకోవచ్చు ప్రశాంత్. నాకేంటంటే ఆ రోజు ప్రశాంత్ నన్ను అక్కడ అవమానించాడు కాబట్టి అది గ్రడ్జ్ పెట్టుకొని అది మైండ్లో పెట్టుకు ఈ రోజు నేను ప్రశాంత్ని తిట్టుకున్నాను. లేకుంటే నేను ప్రశాంత్ని తిట్టాను, నాకు అవసరం లేదు. వాడు బిగ్ బాస్ విన్నర్ అయితే పర్లేదు, ఇంకా 100 కోట్లు సంపాదించి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో బతికినా నేను ఫీల్ కాదు. నాకెందుకు ఎందుకు తిడతాను ప్రశాంత్ను? నేను తిట్టాను. ఆ రోజు నన్ను అలా అన్నావు కాబట్టి అది మైండ్లో ఇప్పటికి నాకు ఉంది కాబట్టి నేను తట్టుకోలేకపోతున్నా. అది నేను ఎలా మర్చిపోతాను? నా కళ్ళతో విన్నాను, నా కళ్ళ ముందు అలా అన్నావు. నువ్వు సపరేట్గా వేరే వాళ్ళతో అంటే నేను అంత లైట్ తీసుకోపోతుంది. విన్నావు కాబట్టి చాలా బాధ అనిపించి మనసుకు తీసుకున్నావు. అది నువ్వే ఉన్నావు. మీ ముగ్గురు ఫ్రెండ్స్ ముందు నేను గలీజ్గా తిట్టాను అనుకో, నువ్వు విన్నావు అనుకో, బాధ ఉంటుంది. అదే నేను సపరేట్గా నీ ఫ్రెండ్ లైట్ తీసుకుంటావు. నేను ఇనలేదు కదా, వాడు ఏదో చెప్తున్నాడు అట్లా అనుకుంటావు. అవును, నా కళ్ళతో విన్నా కాబట్టి నేను ప్రశాంత్. మరి ఇప్పుడు నేను ఎవరిని తిట్టట్లేదు సెలబ్రేట్లని. అవును, ప్రశాంత్ టార్గెట్ చేసినావు. ఇప్పుడు ఎవరిని తిట్టట్లేదే. అవును, ఎవరన్నా నన్ను తిడితే నేను తిడతా.